శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాయి, ఇలా ఉన్నాను చక్కగా. చాలా బాగున్నారు, చాలా స్టిఫ్ గా ఉన్నారు. మేము ఇంట్లోకి ఎంటర్ అవగానే వినిపించినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం. వ్యూవర్స్కి ఒకటి చెప్పాలి, విష్ణు సహస్రనామం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మా దగ్గరకు వచ్చారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. సో రోజు ఎంతసేపు ఉంటారు మీరు పూజలో? ఒకసారి మా ఆవిడ్ని తీసుకుని ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసానికి ఫస్ట్ టైం వెళ్ళా. చిన్నజీర స్వామి గారు చెప్పారు, మనిషికి ఒక్కడికే విష్ణు సహస్రనామం చదువుకునే యోగ్యత ఉంది, పశుపక్షాదులకి లేదు అన్నారు. ఆ మాట నా మనసులో, మీకు అంటే తప్పు మనం ఎస్కేప్ అవడానికి చూస్తాం కదా ఎప్పుడూను, తప్పులు చదివితే పాపం, శుచి శుభ్రం లేకపోతే పాపం, ఇలా ఎస్కేప్ అవడానికి, అర్థం తెలియకుండా చదివితే పాపం, ఇలా ఎస్కేప్ అవడానికి చూస్తాం కదా. ఆయన చెప్పిన ఉపన్యాసంలో ఇవేమీ పట్టించుకోకండి, వాల్మీకి అంతవాడు మరా అంటే రామ అయింది, మీకు అసలు ఆ మీనింగ్ గురించి పట్టుకుంచుకోవద్దు అని అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు తేనెటీగ అనేక రకాల పుష్పాలలోంచి తేనె సేకరిస్తుంది. మనం తేనె యొక్క తీపిదనమే ఆస్వాదిస్తాం, కానీ ఆ తేనె తీసుకుంటూ అది చామంతి పూలోంచి వచ్చిందా, గులాబీ పూలోంచి వచ్చిందా అని అన్వేషణ మొదలెట్టాం. అలాగే విష్ణు సహస్రనామం కూడా, విష్ణునామం ఉన్నదానికి అర్థం తెలియకపోయినా మీరు ఎలా చదివిన పుణ్యమే. నోరు తిరగకపోయినా మీరు తిరుగుతూ చదువుకున్నా కూడా పర్వాలేదు. మీరు శుచి శుభ్రం అంటారా, ఆత్మ మామూలుగా అంతర్శుచి ఉండాలి, బాత్రూంలో చదివినా కూడా తప్పలేదు అని అన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చిన తర్వాత కూడా చదవకపోతే ఏంటి అదవ జన్మ అనిపించింది నాకు. అనిపించి నేను ఏ షూటింగ్కి వెళ్ళినా అప్పుడు ఆయన క్యాసెట్ రిలీజ్ చేశారు, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అన్నట్టుగా, పిల్లలకి చెప్పినట్టుగా విశ్వం విష్ణుర్వషట్కారు అంటూ స్పష్టంగా ఆ క్యాసెట్ కొని హెడ్ ఫోన్లో పెట్టుకుని స్క్రిప్ట్ చేతిలో పెట్టుకుని అది రోజుకో శ్లోకం చెప్పి మెల్లిగా కంఠస్థం పట్టేవాడిని. ఒక 5-6 నెలల్లో, అంటే మొదటి శ్లోకం కంఠస్థం పట్టి రెండో శ్లోకంకి వెళ్ళేటప్పుడు మళ్ళీ మొదటిది పోయింది, అయినా మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ అలాగే ఒక 6 monthsలో ఇప్పుడు కంఠస్థం పెట్టేశా. చిన్నపిల్లాళ్ళకి నాకు 108 వచ్చి, నాకు 108 శ్లోకాలు వచ్చిందని చెప్పుకుంటూ ఉంటాం. అవి చదువుతూ ఉంటాం. ఎన్నేళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీరు? మంచిగా 10-15 ఏళ్ళు అయింది మొదలుపెట్టి చదవడం. కంఠస్థం బట్టి ఒక 5-6 నెలలు కంఠస్థం పెట్టాను. అప్పుడు చూడకుండా చదువుతా. బట్ ప్రొనౌన్సియేషన్కి నేను మా ఆవిడ విశ్వాస్ అని ఒక అసోసియేషన్ ఉంది మెడ్రాస్లో, వాళ్ళు 14 కంట్రీస్లో కొన్ని కోట్ల మందికి హౌ టు ప్రొనౌన్స్ అని నేర్పుతారు ఆన్లైన్లో. అది మీ ఇద్దరం దాంట్లో స్టూడెంట్స్గా చేరి తప్పులు లేకుండా జాగ్రత్తగా చదవడానికి, అది స్పష్టంగా చదవడంలో కూడా షట్చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయి. ఒత్తులు పలికిన చోట ఒత్తులు గట్టిగా పలుకుతున్నప్పుడు వాక్శుద్ధి చాలా చక్కగా వస్తుంది. తర్వాత మనకి ఈ రోజుల్లో అంత కాంప్లికేటెడ్ అయ్యేలా ఎవరు రాయటం లేదనుకోండి, ఎన్టీ రామారావు టైంలో లాగా అన్నీ సింపుల్గా 2-3 వాక్యాల కంటే ఎక్కువ రాయటం లేదు డైలాగ్లో. ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, జ్ఞాపక శక్తి ఇంప్రూవ్ అవుతుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. ప్లస్ కనీసం ఆ 20 minutes కాన్సన్ట్రేషన్ దాని మీదే ఉంటుంది. దానికి మా యోగా గురువు గారు ఏం చెప్పారంటే, ముద్రలు ఉన్నాయి, ఆ ముద్రలు పెట్టుకుంటూ చదవండి అని చెప్పి షట్చక్రాల మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి, ఆ 20 నిమిషాలు అద్భుతమైన కాన్సన్ట్రేషన్ వస్తుందన్న. అందుకని చదవడం మొదలెట్ట. ఇప్పుడు ఇద్దరూ కలిసి ఆన్లైన్ క్లాసుల్లో జాయిన్ అయ్యారు. ఎవరు ఫస్ట్ నేర్చుకున్నారు? ఎవరికి మొత్తం కంటత వచ్చు, మీకా మీ ఆవిడక? మీరు లేనిపోయి మా ఇంట్లో అలాంటి గొడవలు పెట్టకండి. మీరు ఎవరికి ముందు వచ్చిందంటే నాకు ముందు వచ్చిందని ఆవిడ వస్తుంది, దెబ్బలు ఆడుతుంది. నాకు ముందు వచ్చింది ఎవరికీ, ఇద్దరికీ వచ్చింది. ఇద్దరు కలిసి చదువుతారు. సో పూజ ఎవరి పూజ వాళ్ళదే, ఎవరి దేవుడు వాళ్ళదే. మీ దేవుడు ఎవరు? నా దేవుడు ఆవిడే, అన్నం పెట్టేది ఆవిడే. ఆవిడ దేవుడు కూడా మీరేనా? అంతే. ఇంకా మరి పూజల కోసం సెపరేట్గా టైం పెట్టుకోవడం ఏం లేదు ఇంకా? అంటే మార్నింగ్ చేస్తాం, స్నానం చేసి ఇష్టం వచ్చినప్పుడు. మా ఆవిడ అంటుంది 12 అయిపోయింది, ఇప్పుడు దీపం వెలిగిస్తారేమిటి, ఇప్పుడు వెలిగించకూడదు అంటుంది. మధ్యాహ్న దీపం అని చెప్తారు, అంతే కదా. సాధ్యమైనంత వరకు షూటింగ్ అది ఉంటే తొందరగా మార్నింగ్ని చేసేసుకుని వెళ్తాం. అయితే మీ బుక్స్ చదువుతున్నప్పుడు జెన్నీ గారు 2 బుక్స్ రాశారు. అమ్మకో అక్షరం అనేది ఒకటి, ఆ తర్వాత పోలా ప్రగడ జనార్దన్ రావు కథలు అనేది ఒకటి. 2 బుక్స్ రాసినప్పుడు ఆ బుక్స్ నేను చదువుతున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు కనిపించింది. అది ఇమ్మీడియట్గా మిమ్మల్ని అడగాలనుకున్నాను. ఏజ్ ఎంత మీది? నిజం చెప్పినా అబద్ధం చెప్పిన. పాతాళ భైరవిలో ఎన్టీ రామారావు ఉంటాడు, నిజం చెప్పిన రాజకుమార్తో అంటూ ఉంటాడు, నిజం చెప్పినా అబద్ధం చెప్పిన. నిజమే కావాలి మాకు. నిజంగా అయితే 80 ఏళ్ళు, అబద్ధంగా అయితే డైరెక్టర్
క్యారెక్టర్ని బట్టి మీ ఏజ్ ఎంత అండి అని అడిగితే క్యారెక్టర్ని బట్టి చెప్తూ ఉంటా. ఓకే, అప్పుడు మాకు 60 ఏళ్ళ వాడు కావాలండి అన్నారంటే 61 అండి అని చెప్తా. లేదండి 14 ఏళ్ళు అంటే 14 ఏళ్ళకి నేను షూట్ అవ్వనండి, మరి కనీసం ఒక 50 వేసుకోండి. అలా ఫ్లెక్సిబుల్ నా ఏజ్. యా, ఆ ఫ్లెక్సిబుల్గా కూడా మీరు అలాగే ఉన్నారు, అంతే యాక్టివ్గా ఉన్నారు. రోజు ఏం తింటారు, ఏం చేస్తారు అసలు? అంటే నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తానమ్మా. చాలా ఏళ్ళ నుంచి నేను యోగాసనాలు వేస్తాను. రోజు 45 మినిట్స్ ఓకే ఆసనాలు వేస్తాను. బికాజ్ ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మెన్. నేను షటిల్ ఆడేవాడిని, నేను నేషనల్స్కి ఆడాను. మా డిపార్ట్మెంటల్ కాంపిటీషన్ ఢిల్లీ, కలకత్తా వాటర్లో ఆడేవాడిని. మా ఈసీఎల్ కెప్టెన్ని. షటిల్ రెగ్యులర్గా 35 ఏళ్ళు షటిల్ ఆడాను. దాంతో ఆరోగ్యం కొంచెం అదృష్టం కొద్దీ కూడా దానికి తోడు కొంచెం లక్ జోడించి షుగరు బీపీ అవి రాలేదు. కొంత మా తల్లిదండ్రులు DNA. తర్వాత స్కూటర్ యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇంకా షటిల్ మానేశాను చేసి యోగా సైడ్ కన్వర్ట్ అయ్యాను. ఏం తింటారు మరి రోజు? ఏంటి శాకాహారమే, ఇక్కడ కూడా ఎప్పుడు నాన్ వెజిటేరియన్ తిన్నాం, అప్పుడప్పుడు ఎగ్గేరియన్. అదేనా డాక్టర్ చెప్పాడు చేసి దాని మీద బాయిల్డ్ ఎగ్ తింటాను. అప్పుడు అమ్మకి తెలుసా? మళ్ళీగా మా ఆవిడ ఎటు వచ్చి ఆ పెనం మీద తచ్చిన ముట్టుకొనివ్వదు. ఆవిడ పెనం వేరు, నా పెనం పొయ్యి అయితే వేరు కాదు, ఓన్లీ పెనమే వేరు. ఒకటే. ఎస్. సో ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నాను కదా, ఇందులో జనార్దన్ రావు గారు తన బయోడేటా రాస్తూ బర్త్డే ఇచ్చారు. 28 మే 1945. బ్రాకెట్లలో పుట్టిన తేదీల్లో కొంచెం గందరగోళం, అందుకే జాతకం రాయించుకోలేదు, నమ్మను. అసలే నమ్మరా మీరు జాతకాలు? నిజంగా, ఎందుకంటే మా అమ్మేమో మాకు పెద్ద కుటుంబం మాది. నాకు 7 సిస్టర్స్, 3 బ్రదర్స్, 10 మంది. 10 మంది పిల్లలకి జాతకాలు రాయించడం అవి ఇవి అంత పట్టింపు ఉండేది కాదు మా అమ్మకి. నా చిన్నతనంలో మా ఫాదర్ పోయారు, అందుకని ఆవిడ పాపం కుటుంబ పరిస్థితుల్లో జాతకాలు రాయించడం అవి ఇవి ఉండేది కాదు. ఎప్పుడైనా అంటే నేను పుట్టినరోజు ఎప్పుడమ్మా అంటే, మన ఇంట్లో గేది ఈనిందిరా అప్పుడు పుట్టావు. 2-3 గేదెలు ఉండేవి, ఏ గేదో తెలియదు. మా పెద్దకేమో లేదమ్మా నువ్వు తప్పు చెప్తున్నావు, అప్పుడు మన చెరువు గట్టు దగ్గర మర్రి చెట్టు కూలిపోయింది చూడు, వాన వచ్చి అప్పుడు పుట్టాడు వీడు అని. మా చిన్నకి నేను మీరు తప్పు చెప్తున్నారు, అది లేదు మన గోదావరి గండిపడింది చూసారా అప్పుడు పుట్టాడు వీడు. మా ఇంట్లో వాళ్ళందరూ నా పుట్టినరోజు గురించి కొట్టుకునేవారు. దాంతో నేను ఆ పుట్టినరోజు గురించి మర్చిపోయాను. కానీ అందాజగా అప్రాక్సిమేట్గా అందరిది కలిపి కన్సాలిడేట్ చేసి డివైడెడ్ మంచి రోజు చూసుకుని దాంట్లో మళ్ళీ ఆ రోజు ఏమొచ్చింది మరి? దానికి కారణం కూడా బడుపారి రాధాకృష్ణ గారని చాలా గొప్ప ఆయన డెత్ డేట్ కూడా రాసుకున్నారు. ఆయన అంత గొప్ప జ్యోతి, అంత గొప్పవాడు. బడుపాడి కామేశ్వరరావు గారు అబ్బాయి. ఆయన నేను ఒక ప్రోగ్రాంలో మేము ఇద్దరం గెస్టులుగా వెళ్ళాము, ఒక రూమ్ షేర్ చేసుకున్నాం. నేను ఇదే మాట ఆయనతో అంటే, అట్లా కాదండి మీ జాతకం డేట్ నేను చెప్తానండి, మీ చిన్నతనంలో జరిగిన ఇన్సిడెంట్ చెప్పండి అన్నాడు ఆయన. అంటే ఆశ్చర్యపోయింది. ఇవన్నీ నాకు నమ్మకం లేదండి, నమ్మకం వచ్చేలా నేను చెప్తానండి, నా డెత్ డే కూడా నేను రాసుకున్నాను, దాని ప్రకారమే పోయారు కూడా ఆయన, అంత పర్ఫెక్ట్. అంటే నా 10వ ఏట మా ఫాదర్ పోయారండి వేసి, నా 14 ఏటు 15 ఏటు వచ్చేటప్పటికల్లా నాకు టైఫాయిడ్ వచ్చిందండి, ఏవో అలాంటి చిన్న ఇన్సిడెంట్ చెప్పాను. దాన్ని బట్టి ఆయన ఏవో లెక్కలేసి 28 మే అన్నారు. బాగానే ఉంది కానివ్వండి అన్న, నాదే పోయింది. బాగుంది. పెద్ద పుట్టినరోజులు అవి కూడా చేసుకోను నేను. అప్పటి నుంచి ఆ రోజు కూడా బర్త్డే సెలబ్రేట్ చేసుకోరు? చేసుకోను. అటు వచ్చి ఫ్రెండ్స్ వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే అంటే కాదురా అని అనడం ఎందుకు, అందరికీ కథ చెప్పడం ఎందుకు, యాంకర్కి చెప్తాం కానీ కదా అందరికీ ఇప్పుడు ప్రేక్షకులకు కూడా తెలిసిపోతుంది అందరికి. అయితే ఇప్పుడు మీరు పెళ్లి టైంలో ముహూర్తాలు జాతకాలు చూసుకోలేదు, పిల్లలకు కూడా చూడలేదు అసలు? ఇంకా అంటే మా అత్తగారు, మా అక్కయ్య కూతురే నా వైఫ్, మా అక్క నా మీద డౌట్ కొద్దీ చూపించింది ఆవిడ. డౌట్ తీరిన తర్వాత పోయినప్పుడు పుట్టావు అని చెప్పింది ఆ అక్కయ్య. అంటే వాళ్ళు మా పెద్దక్కకి వీళ్ళందరికీ కోఆర్డినేషన్ ఉండేది. అబ్బా జాతకం ఎందుకు వాడు మంచివాడు ఇచ్చేసే పిల్ల, నేను మా పెద్దక్క రికమెండేషను. మా అమ్మ ఏమో దాన్ని చేసుకోరా, మనవాళ్ళంటే ఏ అమ్మమ్మకైనా ఇష్టంగా ఉంటుందిగా, దాన్ని చేసుకోరా
లేదు నేను ఆర్టిస్ట్ చేసుకుంటాను అంటే, ఆర్టిస్ట్కి పిఏలో బతకాలరా, ఫ్లైట్ టికెట్లు బుక్ చేయడం, కాల్ షీట్లు చూడడం ఇవన్నీ ఉంది. అది ఇష్టమా నీకు? కాల్ షీట్ చూసి అసిస్టెంట్ ఉండడం ఇష్టమా? నాకు చాయిస్ నీదే అసిస్టెంట్ అనేసింది మా అమ్మ. అంటే నాకు అసిస్టెంట్ ఉండడం ఇష్టం. అది బంగారు తల్లిరా. ఎవరికైనా అమ్మమ్మకి మనవరాలంటే ఇష్టం ఉంటుంది కదా. అది అని చిన్న సెంటిమెంట్ టచ్ కూడా ఇచ్చింది అక్కడ. ఏంటంటే, నువ్వు నా మనవరాలు కనుక చేసుకుంటే చచ్చిపోయే వరకు నీ దగ్గర ఉంటాను రా, అన్నయ్య దగ్గర ఉన్నానండి. సెంటిమెంట్ డైలాగ్ వేసింది. అంతో ఓకే వెరీ గుడ్ అని. అరే ఎలా అని చెప్పి నా గురించి పెళ్లి చేసుకోకరు, నువ్వు మనస్ఫూర్తిగా చేసుకోవాలి, దాన్ని ఇబ్బంది పెడితే పైకి రావు నువ్వు. మా అమ్మ, దాన్ని ఎందుకు ఇబ్బంది పెడతానమ్మా, అదే నన్ను ఇబ్బంది పెడుతుంది. ఆ షూటింగ్కి వెళ్తున్నారు, ఈ షూటింగ్కి వెళ్తున్నారు, అది తింటున్నారు, ఇది తింటున్నారు, సరిగ్గా నిద్రపోవటం లేదు, ఆరోగ్యం పాడవుతుంది, అది నన్ను ఇబ్బంది పెడుతుంది, నేను దాన్ని ఇబ్బంది పెట్టినమ్మా అని. అట్లా అయిపోయింది మ్యారేజ్. ఏజ్ ఎంత గ్యాప్ ఉంది మీ ఇద్దరికి? కొంచెం 5 to 6 years. అప్పుడు పెళ్లి కాకముందు అయితే మిమ్మల్ని మామ అని పిలిచేవాళ్ళ? ఎలా మామగారు? ఎలా? మామయ్య ఇంట్లో అందరితో అందరిని పిలిచినట్టుగా నేను పిలిచి మౌడు గారు అని పిలిచేది కాదు. దానికి తెలియదు కదా పాపం. అది చిన్నపిల్ల. ఎంత అప్పుడు? దానికి 19 ఏళ్ళు పియూసీ చదువుతూ ఉండేది, నేను బీకామ్ చదువుతూ ఉండేవాడిని. తర్వాత పియూసీ అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది. నేను బీకామ్ అయిపోయిన వెంటనే హైదరాబాద్ వచ్చేసాను 1966లో. ఇక్కడ ఏజీ ఆఫీస్ ఇంటర్వ్యూకి వచ్చాను. అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే, రాజమండ్రిలో ఉన్నప్పటి నుంచి కూడా నేను నటుణ్ణి, స్టేజ్ ఆర్టిస్ట్ని. నా 12 ఏట నుంచి నేను నటుణ్ణి. అక్కడున్న దర్శకులు వాళ్ళతోటి ఆ నాలెడ్జ్ని పెంచుకుందుకు లిమిటెడ్ సోర్సెస్ ఉండేవి రాజమండ్రిలో. అందుకని హైదరాబాద్లో అప్పుడు ఆంధ్రప్రభ వీక్లీలో మూసీ కినారే అని చెప్పి సాంస్కృతిక కార్యక్రమాల గురించి అద్భుతంగా రాసేవారు. అక్కడ విద్యానగర్ కల్చరల్ అసోసియేషన్, ఫేమస్ అసోసియేషన్, చాట్ల శ్రీరాములు గారు, జేఎల్ నరసింహారావు గారు, వీళ్ళందరూ మహానుభావులు అందరూ ఉండేవారు. ఇవి చదివితే వీళ్ళ దగ్గర శిష్యరికం చేయాలి అని చెప్పేసి ఒక చిన్న బీజం పడి చేస్తే ఉద్యోగం హైదరాబాద్లో చేసి, ఉద్యోగం చేస్తూ నాటకాలు వేసుకుంటూ నేర్చుకోవాలి అని చెప్పి, అప్పుడే 1975లోనే ఏఆర్ కృష్ణ గారిని, పద్మశ్రీ ఏఆర్ కృష్ణ గారు నాట్య విద్యాలయాన్ని చెన్నారెడ్డి గారి హయాంలో రవీంద్ర భారతి పైనఫ్లో దాంట్లో 3 years కోర్స్, యాక్టింగ్ కోర్స్ పెట్టారు. దాంట్లో జాయిన్ అయ్యాను నేను. 3 ఏళ్ళు చేశారా? 3 ఏళ్ళు చేశాను. 2 ఏళ్ళు ప్రాక్టికల్స్, 1 year థియరీ. అంటే ప్రతి రవీంద్ర భారతిలో ప్రతి నాటకం చూసి థియరీ రాయాలన్నమాట. అందులో నటుల గురించి, స్క్రీన్ ప్లే గురించి, డైలాగ్స్ గురించి. అది మళ్ళీ ఆయన చదివి, ఇలా తప్పు రాశారా, ఇలా రాశారా, ఇది అలా రాయకూడదు, ఇలా రాయకూడదు, ఇలా అబ్జర్వ్ చేయాలి, అలా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మీరు మీ పెళ్ళికి ముందు మాట ఒకటి చెప్పారు, నేను చేసుకుంటే ఒక నటిని చేసుకుంటాను అన్నారు. అప్పటికే మీరు నటుడు అవుతామని ఫిక్స్ అయిపోయారా? రంగస్థలంలో ఉన్నారు కాబట్టి ఇదే ఇంకా జీవితం అనేది నటియే కావాలని ఎందుకు అనిపించింది? నటిని ప్రత్యేకంగా నటిని కాదు, కానీ జనరల్గా 25 ఏళ్ళ కుర్రాడికి ఉండే భావాలు కొన్ని ఉంటాయి కదా. పొడుగు జడ ఉండాలి, పెద్ద కళ్ళు ఉండాలి. ఇది నాకు లేకపోయినా, జడ కాదు కళ్ళు లేకపోయినా వాళ్ళకు ఉండాలని కోరుకుంటాం కదా. వాళ్ళు అందంగా ఉండాలి, మనకు అందం లేకపోయినా వాళ్ళు అందంగా ఉండాలి, ఇలా రకరకాలుగా అనుకుంటాం కదా. అప్పుడు ఇలా అనుకునే లక్షణాలన్నీ డాన్సర్స్లోనూ నటులు కనపడేవి. అందుకని అనుకునేవాడిని అంతే తప్పితే, మన ఏదో డ్యాన్స్ కాలేజీకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గెస్ట్గా వెళ్ళాను. వెళ్తే వాళ్ళు డ్యాన్స్ గురించి చెప్పండి అంటే, నాకు డ్యాన్స్ రాదు, బట్ డాన్సర్ని చేసుకుందాం అని ఉండేది. ఆ కోరిక తీరకపోయినా మా ఆవిడ నా చేత డాన్స్ చేస్తూ ఉంటుంది, ప్రతిరోజు చేస్తాను. అంటే ఆ వయసులో అలా ఉంటాయి కదా మా భావాలు, మెచ్యూరిటీ ఉండదు. ఎందుకంటే అంటే సాంసారికపరమైన ఆలోచనలు ఉండవు. కంఫర్టబుల్గా వేళకు భోజనం, టిఫిన్ ఇవి ఉండి మన రొటీన్ లైఫ్కి అడ్డం రాకుండా ఉండాలి. అవును. సో మరి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఉద్యోగము అనేది ఉంది, ఆ తర్వాత నాటకాలు వేసుకోవచ్చు, నటుడిగా కొనసాగొచ్చు అనేది. ఈ బీజం ఎప్పుడు పడింది? యాక్చువల్గా చిన్నప్పుడే ఉందా మీకు, నేను నాటకాలు వేయాలి, నటుడు అవ్వాలి? నా 12 అంటే నేను స్టేజ్ ఎక్కానమ్మా. పల్లిపొడిచని పిన్సిప్ శ్రీరామూర్తి గారి నాటకం. మా ఊర్లో మా అన్నయ్య ఫ్రెండ్ బొబ్బా నాగేశ్వరరావు ఉండేవాడు, నా తొలి గురువు అతనే. అది బాలనటుడిగా నన్ను స్టేజ్ ఎక్కించాడు. ఆ నాటకం మా ఊళ్ళో వేసాం. మా ఊళ్ళో వేస్తే ఓ సిచ్యువేషన్లో ఆ నాటకంలో మా నాన్నని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. మా అక్క హీరోయిన్ అనమాట. మా అక్క నేను పాట పాడుతూ అడుక్కుంటాం అనమాట స్టేజ్ మీద. అడుక్కుంటే పాపం వాళ్ళందరూ కూడా, పల్లెటూరు కదా,
ఎప్పుడు 60 ఏళ్ల క్రితం కథ చెప్తున్నాను నేను. వాళ్ళందరూ వచ్చి డబ్బులు వేశారు. మా అమ్మ చచ్చేలా తిట్టింది, స్టేజ్ మీద అడుక్కుతుంటావు ఇట్రా. అడుక్కోవడం కాదమ్మా, అది కథలో డైరెక్ట్ నటించాం అంతే. అది మా ప్రెసిడెంట్ గారు ఉప్పెర్ల లక్ష్మీనారాయణ గారు అనేవారు. ఆయన నా నటన చూసి ఆయన కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని పాలయాన్ని ఇంటికి పంపించి వెండి గ్లాస్ తెప్పించి నాకు చదివించారు. అయితే ఇలా డబ్బులు వచ్చాయి, తప్పట్లు వచ్చాయి, వెండి గ్లాసులు వచ్చాయి, ఇది బాగానే ఉందిరా అనుకున్నాను నేను. ఆవిడ నటన చేస్తే ఇన్ని వస్తాయి అన్నమాట, అల్లరి చేస్తే దెబ్బలు వస్తాయి, ఏదో చేస్తే నటన చేస్తే చప్పట్లు వస్తాయి అని చిన్న బీజం అక్కడే పడింది. అక్కడ పడితే తర్వాత పినిశెట్టి శ్రీరామూర్తి గారి నాటికలన్నింటిలో మా ఫ్రెండ్ ఆయన మా డైరెక్టర్ వహించేవాడు. ఉత్తమ బాలనటుడు అవార్డులకు వస్తూ ఉండేవి. అంటే బాలనటులు ఎక్కువ మంది ఉండేవారు కాదు. చేస్తే ఆ రోజుల్లో సినిమాల్లో కూడా బాలనటుడి మీద బేస్ చేసుకుని సినిమాలు వచ్చేవి. మా గోపి, వదిన గారి గాజులు, ఇలాంటి సినిమాలు. అవన్నీ చూస్తూ వాడికంటే నేను బాగా యాక్ట్ చేస్తాను, అది వాడికి ఇచ్చేరేంటి వేషం అనుకుంటామండి. తెలియని అజ్ఞానం కదా. ప్లస్ నాకు ఇచ్చిన కప్పులు పుచ్చుకుని మెడ్రాస్ వెళ్ళిపోదాం అనుకునేవాడి. ఇవన్నీ చూపిస్తే వచ్చేస్తే రెడ్ కార్పెట్ వెల్కమ్ అని చెప్పి మా అమ్మతో చెప్పి, అమ్మ నాకు మెడ్రాస్ పారిపోవాలంటుందమ్మా, కానీ భయం వేస్తుంది, ఎలా వెళ్ళాలో పారిపోవాలనేది చెప్పేశారు మా అమ్మ చాలా క్లోజ్. ఎందుకంటే మా ఫాదర్ పోయిన తర్వాత మా అన్నయ్యలు మా అక్కయ్యలు వాళ్ళు అత్తారింటికి వెళ్ళడం, చదువుకోవడం ఇవన్నీ ఉంటే మా అమ్మకి అటాచ్డ్ నేనే, బాగా అటాచ్డ్. ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంటే బ్యాంకుకి మా అమ్మని ఒంటెద్దు బండిలో అటు కట్టును ఇటు కట్టును కట్టి బ్యాంకుకి తీసుకెళ్ళి బ్యాంకు దొడ్డు గుమ్మల్లో బండి ఆఫ్ చేసి ఆ రిజిస్టర్ అవి తీసుకొచ్చి సంతకాలు పెట్టించి మా అమ్మ చేత చేసేవాడిని. మొత్తం పరదాల్లాగా కట్టేసి తీసుకెళ్ళేవాళ్ళ. అంత కోఆర్డినేషన్ మా అమ్మ, అంత బ్యూటిఫుల్ ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేసేది. ఇంతమంది పిల్లల్ని ఇప్పుడంటే ఇప్పుడు 7 4 అక్కయ్యలు 3 చెల్లాయిలు 2 అన్నయ్యలు. అందులో ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడే లక్షల జీతం. మా అమ్మకి అంత జీతం లేదు కదా, మా నాన్న లేడు. అంతమందిని పెంచిందంటే ఆవిడ మన్మోహన్ సింగ్ కంటే గొప్పది అనిపిస్తుంది నాకు ఫైనాన్షియల్ మ్యాటర్లో. నిర్మలా సీతారాం కంటే గొప్పది అనిపిస్తుంది మా అమ్మ. నిజమే కదా, నిజంగా ఇంతమందిని పెంచింది అన్ని లెక్కలు వేసుకుంటూ. మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి, చదివించాలి. అందరినీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించింది, అందరినీ చదివించింది. మా పెద్దక్క మెడ్రాస్లో ఉండేది, మా బావగారు ఇంగ్లీష్లో ఇచ్చారు మెడ్రాస్లో. మాలతీ చందూరుతో కథలు రాసేది మా అక్క ఆ రోజుల్లో, చందమామల వాటిలో. మా అక్కే నాకు రచన విషయంలో తొలి గురువు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆడపిల్లలు లైబ్రరీకి వెళ్ళేవారు కాదు. ఏవో చీటీ రాసే ధనపుడు సులోచన నవల, మాదిరెడ్డి సులోచన నవల ఇలా అని రాసి తెప్పించుకునేవారు. నేను వెళ్ళి తెచ్చేవాడిని. అస్తమానం మీరే మీ పుస్తకాలు తెప్పించుకుంటున్నారు, ఇది నేను ఏడిస్తే నాకు ఏదో చందమామ, బాలమిత్ర ఇలాంటివన్నీ రాసేది. అది పక్కన కూర్చొని చదివించేది, గట్టిగా పైకి చదివని. ఒత్తులు పెట్టాల్సిన చోటు ఒత్తులు పెట్టకపోతే ముట్టికాయ ముట్టేది. ఇక్కడ ఒత్తుందిరా, ట్రస్ట్ చేయాలిరా చేసి అక్కడ కామా పెట్టాడు, కాసేపు ఆగాలి, ఫుల్ స్టాప్ పెట్టాడు, ఇంకొంచెం ఆగాలి అంటే అది మాడ్యులేషన్ కూడా నాకు తెలియదు. అంత చక్కగా చదివించేది. ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ ఉంటే సెటరేట్ చేసేది. అంత తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు తర్వాత ఆ రోజుల్లో భారతి, ఆంధ్రపత్రిక ఇవన్నీ వచ్చేవి. అవన్నీ చదువుతూ ఉండేవారు వాళ్ళు. నేను పోటీపడి చదువుతూ ఉండేవాడు వాళ్ళతోటి. పోటీపడి చదువుతూ సందర్భం అవునో కాదో చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు, కానీ పూర్వోత్తర రోజులో పురిటి గది, ముట్ల గది అనే గదులు ఉండేవి సెపరేట్గా. ఆ 3 days వెళ్ళి ఆ గదిలో కూర్చునేవారు వాళ్ళు. మా అక్కయ్యలు అక్కడికి వెళ్ళి కూర్చుని చదువుతూ ఉండేవారు. ప్రభ వస్తే మా ఇంట్లో అందరూ దెబ్బలాడుకుంటూ ఉండేవారు. ఆంధ్రప్రభ వస్తే నేను 10-12 ఏళ్ళ కుర్రాడిని కాబట్టి ఆ ప్రభ ఏం చేసేవాడిని, మా పెద్దక్కయ్య గదిలోకి విసిరేసేవాడిని. ఇంకెవరు వెళ్ళరు కదా ఆ గదిలోకి, నేను ఒక్కడినే వెళ్ళగలను. అక్కడికి వెళ్ళి చదువుకొచ్చాను. ముట్ల గదిలోకి ఎవరు రారు కదా, మా అమ్మ స్నానం చేయిస్తే కానీ బయటికి రానివ్వదు. అట్లా ఆ పుస్తకాలు విపరీతంగా చదవడం అలవాటైపోయింది. తర్వాత ఇంకొక బేస్ కూడా పడింది అక్కడ. అదేంటంటే మా ఊళ్ళో నవ్య సాహిత్య సమితి అని పౌరంగి దక్షిణామూర్తి గారు, ఉషశ్రీ గారని ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేసేవారు. ఉషశ్రీ గారు, తర్వాత మన పౌరంగి దక్షిణామూర్తి గారు, తర్వాత వీళ్ళు కనకప్రవాసి, చావర్తి కనకప్రవాసి, పోలాపరెడ్డి సత్యనారాయణమూర్తి గారు, మా బాబాయ్ గారు, వీళ్ళందరూ కలిసి ఒక అసోసియేషన్ సాహితీ సమితిలో పెట్టి రోజు వాళ్ళు రాసిన కథలు అవి గురించి చెరువుగట్టు దగ్గర సోఫాలు డిస్కషన్ ఉండేది. మేము బ్యాడ్మింటన్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆ చెరువులో స్నానాలు చేస్తే మాకు తెలిసిన వాళ్ళు అప్పుడు నన్నయ్య, తెక్కన, ఎర్రాపరగడ తప్పితే ఎవరు రే నన్నయ్య రే ఎర్రాపరగడ అని వాళ్ళ పేర్లు ఎట్టేవాళ్ళు. ముగ్గురు మీరు
ఓకే. అంటే అప్పుడు మమ్మల్ని పిలిచి పేర్లు పెట్టడం కాదు, దమ్ముంటే కథ రాయాలి, కథ చదవాలి, దమ్ముంటే కథను అర్థం చేసుకోవాలి అని వాళ్ళు మమ్మల్ని ప్రొవోక్ చేశారు. అంటే నేను నా 12 ఏటో 13 ఏటో ఫస్ట్ కథ రాశా. రాసి నేను ఎందుకు రాయలేనని చెప్పి మనాడు తీసుకెళ్ళాడు, మొహమే కొట్టా. చూడండి కథ రాశానని. పక్క నవ్వుకున్నారు. చిన్నపిల్లాడివి కథ రాస్తా, ఏదో మా ఇంట్లో ఎలకేదో వచ్చి దానిలో గొడవ చేసింది, దొంగ అనుకుని మా అమ్మ నేను భయపడినట్టుగా రాసాను ఏదో కథ చేతి. వాళ్ళు నవ్వుకుని కథ రాయడం ఇదే పద్ధతి.